ప్రజాభాగ్యేయకారుడు, కవి, రచయిత గోరటి వెంకన్నకు తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పురస్కారాన్ని ఇచ్చింది. ఈ పురస్కారం పట్ల వెంకన్న ఎలా ఫీల్ అవుతున్నారు, తన సాహితీ ప్రక్రియల గురించి, తెలంగాణ సమాజం గురించి ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. వెంకన్న మన దగ్గర ఉన్నారు. నమస్తే వెంకన్న గారు, కంగ్రాట్స్. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని మీకు ఎవరి ద్వారా ఉన్నారు, ఎవరు చెప్పారు మీకు? అది టీవీలో స్క్రోలింగ్ వచ్చింది అంతే. అదేగా టీవీలో స్క్రోలింగ్ ఫస్ట్ మా బావ ఆయన చూసి అని చెప్పిండు నాకు. మీరు ఎక్కడున్నారు అంటే టీవీ స్క్రోలింగ్ వచ్చే ముందు 5 నిమిషాల ముందు వరుసకు బావ ఆత్మబంధు బావ చెప్పిండు ఆయన పైన. అప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను కరీంనగర్ బోయేరా సంస్మరణ సభకొస్తున్నాం. కాళోజీ పురస్కారం మిగతా కవులకు తెలంగాణలో కాళోజీకి చాలా తేడా ఉంది. ఎవరి ప్రత్యేకత వాళ్ళకున్న కాళోజీ ఈజ్ డిఫరెంట్. కాళోజీ పేరు మీద ఉన్న పురస్కారం, దాని పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా స్పష్టంగా అన్నపురాసులు ఒక చోట, ఆకలి కేకలు ఒక చోట, గట్టి సకినాలు ఒక చోట, దౌడలు ఒక చోట అని, అంటే ఒక పీడితుల పక్షాన, సమాజంలోని అంచబడుతున్న ప్రజల పక్షాన మాట్లాడే అతి కొద్ది మంది నిబద్ధత కలిగిన గొంతుకల్లో కాళోజీ ఒకరు. తర్వాత అతను సాహిత్యంలోని మిగతా ప్రక్రియలన్నీ కూడా నిష్ఠాతులైన గేయాన్ని ఎందుకు ఎంచుకున్నంటే పాలకురుకు సోమనాథంలా ఆట వెలిది పద్యం ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటుందో, వేమన ఆట వెలిది పద్యం అట్లా గేయం పాలకురుకు సోమనాథ్ ద్విపద ఎట్లా దగ్గర ఉంటుందో అట్లా తను గేయాన్ని ఎన్నుకొని ఒక సామాజిక అయిన మార్పు, లేకుంటే సమాజంలోని అసమానతలను, అన్యాయాలను, దౌష్ట్యాన్ని ఎండగడుతూ న్యాయం వైపు, సత్యం వైపు, ధర్మం వైపు నిలిచే అందుకోసం ఆయన జీవితం అంతా ఉన్నాడు. నీకు ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఎన్నేళ్ళ నుంచి? పౌరక్కల సభలో కానీ, విరసన సభలో కానీ కాళోజీ చూసి నమస్కారం పెట్టడం. ప్రస్తావించేది ఆయన? నేను రాజ్యాంశ పాట గురించి ఒక్కసారి మాట్లాడినట్టు తెలుసు, ప్రస్తావించినది లిఖితపూర్వకంగా ఎక్కడ. కాళోజీ నా గొడవలో ఆయన రాజకీయపరమైన విషయాలు, ప్రభుత్వాల మీద, రకరకాల వాటి మీద రాసినారు. మీరు విప్లవ సాహిత్యం నుంచి, దళిత సాహిత్యం నుంచి, తెలంగాణ సాహిత్యం ఇట్లా చాలా విభిన్న రకాలుగా వెళ్ళిపోయారు మీరు. ఇన్ని రకాలుగా మరి రాయడాన్ని పాటల రూపంలో వ్యక్తీకరించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అది నిజంగా అంటే తెలంగాణలో పుట్టడం వల్ల తెలంగాణ గ్రామీణ సమాజంలో ఉన్న ఆనాటి భూస్వామ్య వేదన, ఈతలు, కష్టాలు, నా సామాజిక నేపథ్యం నుంచి నేను ఖచ్చితంగా నా జీవితం నేను రాసుకోవాల్సి వస్తుంది. నా జీవితం అంటే నేను నా చుట్టూతో నా బంధువులు, నా కుటుంబం, నా మనుషులు, నేను వచ్చిన వర్గ దృక్పథం ఉంటుంది. తర్వాత తెలంగాణలో వర్గ పోరాటాలు లేని ప్రాంతం ఏది ఉన్నది? వామపక్ష ప్రజాస్వామిక ఉద్యమాలు కానీ తర్వాత వచ్చింది. అందుకని మొదటి దశలో నేను ఖచ్చితంగా వామపక్ష సాహిత్యం అట్లంటే అందుకంటే ముందు తిరగనప్పుడు చిన్నప్పుడు భక్తి కీర్తనలు రాసుకునేది. తర్వాత విప్లవ ఉద్యమంలో రాసిన తర్వాత చుండూరు, కారంచి ఇట్లాంటి ఘటనలు అయినప్పుడు ఎన్నిసార్లు ఘోరాలు, ఎంతమంది మురుగుదామని మండల కమిషన్ వచ్చినప్పుడు బాంచోళ్ళని బంధం వేసి, శూద్రులని ముద్ర వేసి, అందుకోర గుర్తు పొందుకో పాటలు, తర్వాత ఎవని ధర్మమే అన్నా ధర్మం అని చెప్పి మొదలుకొని, తర్వాత రాజ్యహింస పెరుగుతున్నదో, తర్వాత ఇక్కడ గోదావరిలో జరుగుతున్న పోరాటాలు కానీ, మొత్తంగా ప్రపంచీకరణ వచ్చే వరకు మొత్తం గ్రామీణ జీవితం, గ్రామంలో దొర పేద, భూస్వామి పేదలు అనే దశ నుంచి ఆ ధనిక రైతు కూడా పేదలు కదా, భూస్వామి కూడా ఊరును వదిలిపోయే పరిస్థితి ఉద్యమాల వల్ల ఏర్పడితే, కరువుల వల్ల, వలసల వల్ల, నీటిపారుదల లేక ఇక్కడి భూస్వాములు కూడా వలసాంధ్ర ప్రాంతం వాళ్ళ పెత్తనం కానీ సామ్రాజ్యవాద పెత్తనం నుంచి కూడా ఉన్నప్పుడు, అప్పుడు పల్లె కన్నీరులో అందరు వాళ్ళని కూడా పీడిత ప్రజల సరస్సును నిలిపి ఒకే ఏకరూపంగా అప్పుడు మాట్లాడింది. పల్లె కన్నీరు ప్రస్తావన తెచ్చింది మీరు. పల్లె కన్నీరు పాటలో ప్రపంచీకరణను దీన్ని వ్యతిరేకిస్తూ, లేకపోతే దాన్ని బాగా ప్రశ్నిస్తూ, అది జీవితాలను ఎట్లా విధ్వంసం చేస్తుందో మీరు పాటలు చెప్పారు. కానీ వాళ్ళ అదే ప్రపంచీకరణ ప్రతి జీవితంలోనూ ఉంది. అది లేకుంటే రోజు గడవని పరిస్థితి. అది లేకుంటే రోజు గడవదు కదా, దానికి అట్లా అలవాటు చేసినారు అంతే. అది లేకుండా బతికే వాళ్ళు ఉన్నారు. ప్రపంచీకరణ యాప పుల్లదో అయితే నీ మీద ఎంతో జాలి దూపుతుంది. అది రాస్తున్నా మొత్తం. ఇప్పుడు నీవు
నువ్వు తలుపు నువ్వు ముడుచుకొని ఉన్నా అది తోసుకొస్తుందన్నా, నీకు అలిసి నిద్రన్నా నిన్ను కుదిపి రేపురన్నా, తనవన్నీ కుప్ప పోసి కొన్ని అనుభవించమంటుంది, నువ్వు కొంటేనేమో బెస్ట్, కొనకుంటే నువ్వు వేస్ట్ అని నేను అది అట్లా నీ జీవితంలోకి వచ్చింది ప్రపంచీకరణ. ఇప్పుడు ప్రపంచీకరణ మొట్టమొదటి వృత్తులు ధ్వంసించేది. ఇప్పుడు అట్లాగా దాని సేటు ఏడా ఉంటాడో, దాని షాపు ఏడా ఉంటాడో, దాని ఓనర్ ఏడా ఉంటాడో వాడు ఎవడో తెలియదు. కానీ మనిషి లేకపోయినా దాని మాలు మన ఇంటికి వస్తుంది. దాన్ని కనుక్కుందామని పోతే అది కార్డు అంటగడుతుందని రాసినాను. కొత్త పాట ఇప్పుడు ఈ మధ్య ప్రింట్ అయితే అది వస్తుంది. ఇంకా అంటే ప్రపంచీకరణ ఎప్పుడున్న దశ, ప్రపంచీకరణ కంటే ముందున్న దశ ఏంటంటే ఇప్పుడు జీవితంలోకి వచ్చిందంటే రాకుండా కూడా ఉండేవాళ్ళు లేరా. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంతో వచ్చిందంటే మనం అనుకున్నాం కనుక అది చాలా కరెక్ట్ ప్రశ్న. ఇప్పుడు నేను కూడా ప్రపంచీకరణ భిన్నంగానే మరి అది అంటే దానివల్ల వచ్చి ప్రపంచీకరణ వచ్చింది. ప్రపంచీకరణ వల్ల వచ్చిన సంక్లిష్టత వచ్చింది, దాన్ని కాదనలేని పరిస్థితి కూడా వచ్చింది. కానీ మీరు ఇంతమంది రాసిన పాటలలో తెలంగాణలో రకరకాల పోరాటాల మీద, ఆరాటాల మీద, పంచాయతీల మీద పాటలు వచ్చినాయి. ఇన్ని పాటలు రాసిన గోరటెంకన్న మీరు కూడా రాసినారు. కానీ మీరు ఒక పల్లె అందాల మీద పాట, అంటే దానికి అందాన్ని రాయడం అనేది ఎట్లా వచ్చింది ఆలోచన? పల్లె తెలంగాణ అనగానే ఒక పోరాటం ఉండాలి, ఒక ఆరాటం ఉండాలి, ఒక యుద్ధం ఉండాలి. ఆ పాటలు ఎక్కువ వచ్చినాయి కదా. 65లో నేను అప్పుడు కూడా పాటలు రాసాను. పల్లె గురించి రాసినామా, దేవుని గురించి రాసినాము, లేకుంటే పల్లెలో ఉన్న చిన్న అంతరాల గురించి రాసినాము. కానీ ఎప్పుడు పల్లె గొప్పతనం గురించి రాసినాం అంటే పల్లెలో ఉన్న గతంలోని ఆ సహజత్వం భగ్నం అయిపోయి పల్లెకు దూరం అయిపోయినప్పుడు అప్పుడు రాయడం జరిగింది. అంటే వలసలు ఎక్కువైనప్పుడు, కరువు వచ్చినప్పుడు, వృత్తులు ధ్వంసపోయి గ్రామం చిన్నమైనప్పుడు పల్లె అందాలు రాసినాం. నా పల్లె అందాలు, నా పల్లె అందాలు పూసితే కనువిందు, నా పల్లె అందాలు ఎత్తు వంపులతోని డొంకల దారులు చూడు, ఏపుగా పెరిగినట్టి ఆపలు ఈదులు చూడు, అల్లుకున్న అడివి తీగలాదుండ పొదలురో నా పల్లె అందాలు. సారము లేని భూముల ఊరు సుట్టంత మొలిసి, బారెడు మండల కొనలకు బంగారపు వన్య కలిగి, వంగిన పొదలల్లా తంగెడి పూలన్నయో నా పల్లె అందాలు. చిత్రాంగి వేషమేసి సింధురామడగిరినట్టు, సల్లగాలికి ఊగే సద్దసేను బొలపు చూడు, పాలుపట్టిన కంటి మీద పక్షినాలనీయదో మా పల్లె అందాలు. కళ్ళ కపట మెరుగని గొల్ల కురువ వనితవోలే, ముత్యాల గింజ మోసి ముసిముసిగా నవ్వుతాది, తల్లి జొన్న సేను తెల్ల జొన్న సేను రైతు తల్లి పంటరన్నయో నా పల్లె అందాలు. తాటి చెట్టు తరల బుట్టి పూటకింత కళ్ళు దాగి, పిల్ల ఉడలేసి చెట్టు వల్లునంత అల్లుకొని, కళ్ళు గీయకుండా తల్లి రుణము తీర్చునంట మర్రి నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కనువిందు. ఎందుకు పల్లెను ఎందుకు తెలిసి చేసినట్లు ఎందుకు రాసినామో తెలియదు. ఇప్పుడు అర్థమైతే ఇప్పుడు మనం ఏమైనా చెప్పొచ్చు, పల్లె ఎందుకు రాసినంటే దీని ఆ రోజు నేను అని చెప్పొచ్చు. కానీ ఆ రాసినప్పుడు ఏదనేది ఇప్పుడున్న జ్ఞానంతో, ఇప్పుడున్న అనుభవంతో, నాకు ఇప్పుడు చదువుకొని రాసినని వ్యాఖ్యానం చేయలేను, మంచిగా అనిపించి రాసినాం అంతే. కానీ ఇది మీరు రాసిన పాటలో సీతాన మేడుందర తెలంగాణ సేలన్ని బిల్లాయరా అనే ఒక పాట ఉంది. అవేళ మీరు చాలా ప్రాజెక్టులను దాంట్లో నాగార్జున సాగర్ నుంచి నెట్టెంపాడు నుంచి మొదలుకుంటే ఈ అన్ని ప్రాజెక్టులు వచ్చినాయి దాంట్లో. ఇవాళ మన ప్రభుత్వం కూడా కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఒక అడుగు ముందుకేసి ఒక ప్రయత్నం చేస్తున్నది. దీనిపై మీరు మంచిదే. నేను పూజ్యులు నాకు నేను గౌరవించి శ్రీనివాస్ గారు అంటే కేతనమైన పాట మొట్టమొదట శ్రీనివాస్ గారు ప్రజాతంత్రంలో దాని వ్యాసం కూడా రాసినాడు. అయితే అందులో మొత్తం బతుకు చిత్రం కంటే కానుపు కొరకు సస్తే బొంద కొరకు బులస పోయిన జనము వచ్చిపోతుంటారు, సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్ళికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగా చేసేరు, పెళ్ళి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి. ఇట్లాంటివన్నీ జీవితం ఒక దగ్గర రాసి ఆ ప్రాజెక్టులు నెట్టేమో పాడేమో నక్కలెత్తుగా పై సపరేట్గా చేయొచ్చు కదని చెప్పాను. నిజంగా ఆ పాటలో 2 ఉన్నాయి. అట్లాంటి కృష్ణానది నీళ్లు ఇక్కడ వచ్చి ఎత్తిపోతలు వచ్చి ప్రాజెక్టులు వస్తే ఒక పంటకైనా 6 పంటలకైనా నీళ్ళు వస్తే
తెలంగాణ వచ్చిన సార్థకత అదే కదా. మళ్ళీ ఒకసారి సాహిత్యంలోకి వద్దాము. తెలంగాణ ఉద్యమకారులు ఒక 40-50 ఏండ్లుగా, ఒక 25-30 ఏండ్లుగా పాట పీక్ స్టేజ్కి వచ్చింది. ఇవాళ తెలంగాణలో ఉన్న కళాకారులు, సాహిత్యకారుల సృజన ఏ డైరెక్షన్లో ఉంది? ఇంకా రష్యన్ విప్లవం కంటే, రష్యన్ విప్లవం తర్వాత కవులు ఎట్టు, రచయితలు ఎట్టు, అప్పుడు కూడా వచ్చి ఆధునిక వైరుధ్యాలు వస్తాయి, రాస్తారు. ఇప్పుడు నేను కూడా మనకు సమస్య రాస్తాం, మంచి రాస్తుంటే సృజన అనేది ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం లేకపోవడం సమస్య కాదు. కవిత్వానికి బహుముఖమైన జీవితం, అన్నం ఉండటం, బట్ట ఉండటం, అవసరాలు, ఇదంతా ఒక అంశం. కానీ జీవితంలోని వ్యక్తిగత అనుభూతులు ఉంటాయి, వ్యక్తిగత సంక్షోభం ఉంటుంది, వైయక్తిక అనుభూతులు ఉంటాయి, తర్వాత సోషల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కనుక ఇప్పటికీ కళాకారులు, రచయితల ప్రతిభ ఎప్పుడు తగ్గదు, రాస్తూనే ఉంటారు, రాసేవాళ్ళు. ప్రకృతిని మీరు ఎందుకంత ఇష్టపడుతున్నారు? ఎందుకంటే సామాజిక నేపథ్యం. నేను చిన్నప్పుడు ఎవడైనా తెలియండి, అట్టడుగున ఉన్నవారు, ఊర్లో ఆధునికత అవకాశాలు లేనివాడు ప్రకృతి మంచిగా అనిపిస్తుంది. సెంచోళ్ళని తీసుకొచ్చి నీవు మళ్ళీ వేస్తే కూడా మళ్ళీ ఇల్లు కట్టించిన లింగాలకి ఇట్లా కట్టిస్తే మళ్ళీ అడవిలో ఉంటారు. ఎందుకంటే ఈ ఆధునికత వాళ్ళకి అర్థం కాదు. ఉమ్మరం ఉడుకు మన చిన్నప్పుడు బాల్యంలో ఏదో రావుడి సంస్కృతి అన్నట్టు, బాల్యంలో ఏవైతే నీవు అనుభవిస్తావో అది నీకు జీవితం అంతా ఆ స్మృతి నేను వెంటాడుతాను. ప్రకృతి చిన్నప్పుడు అయ్యంట గుడ్డ కొడుతుంటే పొద్దుగా 4 గంటలకు లేచిపోయేది, ఎరువు బండి కొడుతుంటే పోయేది, మాడి చెట్ల గాలికి తప్ప పండ్లు రాలిపడేది, యాపగాలి చెట్లు, ఎన్ని రకాల చిరునవ్వు, వర్ణములు, సాంద్రత, గంధములు, పున్నాగ, దిరిసిన, గన్నేరు, పుల్జలను రాసిన ఆకుపచ్చన, లేత ఒగరు వాసన, పూతలు, గుబురుగుబురుల కాతలు, ఇన్ని చెట్లు పిట్టల మధ్యలో ఉన్న మనిషి ఒకసారి ప్రకృతికి నీవు మనిషి ఎట్టని చెట్టుకు నిన్ను నీకు ఆహారాన్ని నసికి, గాలి నసికి, నీకు ప్రాణవాయువునిచ్చే చెట్టు నీవు అభేదం కాదు. బహుశా నా సామాజిక నేపథ్యం కావచ్చు, నా వెనుకబడతనం కావచ్చు, ప్రకృతి ఇష్టం. అది చేప పిల్లల మీద ఒక చరణం పాడండి. అది చెరువులోని కూరమి, సందిప్పె, నార, జల్లల సూపు, ఇసుక, దుంతులు, తోకలేమో, పైకి లేపు, కొడిపెలు, రవ్వలు, కొల్లలుగా పరకలు, పూమేన్లు, కొరమేన్లు, నాసు కింద కోపు, కమిసెలు, మార్పుళ్ళు, బురదనంతా లోపు, ఇంగి లీకం, చెరువు, సేపలాకే కాపు, బంగారు తీగల మెరిసే ఒంటి రూపు, తీరొక్క సేపల తిరునాలనే చూపు. ఈ ప్రాస అనుకొని రాసేది కదా, పడతాయి ఆ టైంలో. అట్లా వస్తేనే కవిత్వం, లేకుంటే అనుకోని ఇక్కడ మిషన్ కాకతీయ మీ ఊరి చెరువు పూడికి తీసిందా? అసలు ఇప్పుడు నేను నాకు అవార్డు ఇచ్చి ఎంత ఆనందపడుతున్నాను. మా ఊర్లో చెరువు దిగిపోయి ఇప్పటికి 3 ఏళ్ళ తెలంగాణ వచ్చినాక చెరువు కట్టేయనికే ఇప్పటికి ఎందుకో సగం వేస్తారు. అప్పుడు ఆ చెరువు బాగా చేస్తే నాకు ఈ అవార్డు అవసరమైతే అవార్డు పైసలన్నా కొన్ని ఇచ్చన్నా ఖర్చులకన్నా ఇచ్చి ఆ పని చేయాలి. చెరువు పెద్ద చెరువు, మా ఊరి చెరువు అద్భుతమైన చెరువు. ఆ చెరువు దిగిపోయాక రాసినది ఇప్పటికీ ఇంకా కంప్లీట్ కాలేదు, సగం చేస్తున్నాం. హరీష్ అన్న కూడా వచ్చినట్టు నేను మా ఊరికి వచ్చేది. ఒకరోజు ఆ మీటింగ్ ఏదో వచ్చినప్పుడు నేను మా ఊరికి తీసుకుపోదాం అనుకున్నా. మీకు 2 అవార్డులు వచ్చినాయి, ఒకటి ఉగాది పురస్కారం, ఇవాళ ఇది 2 ముఖ్యమంత్రి గారు వాత్సల్యం, రమణాచార్య లాంటి వాళ్ళ పెద్దలు, దేశపతి, అందరూ సాహితీ లోకం నా పట్ల అందరికీ అభిమానమే. తెలంగాణ నుంచి కొత్తగా వస్తున్న పాటలు రాసే వాళ్ళలో అంటే ముందక్కు అంటే వాళ్ళ లోపల వస్తుపరంగా కానీ లేకపోతే కనుక అందులో ఉన్న నాణ్యత కానీ బాగానే ఉందా? ముందు వస్తారు, కొందరు వస్తారు, రాకుండా ఉండరు. వస్తారు ఎవరు బాగుంది అనిపిస్తుంది? చాలామంది ఒకరి పేరు ఎప్పుడు తప్పైతే చాలామంది రమ్ముకున్నారు, అద్భుతంగా వస్తారు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాకున్న అదృష్టం అంటే మాకు అప్పటికి నేను చూసిన ప్రకృతి వాళ్ళకి దొరకదు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ తర్వాత మానంత వెసులుబాట్లేదు, వాళ్ళకి వేగమైంది ఎలక్ట్రానిక్ మీడియా, రికార్డ్ చేసుకోవడం, పబ్లిష్ చేసుకోవడం, ఒక పేరు చెప్తే ఒకరు పెడతావు. కానీ చాలామంది రాసేవాళ్ళు ఉంటారు, అద్భుతంగా రాసేవాళ్ళు వస్తుంటారు. కూర్చొని సినిమాలో ఒక పాట వాడండి. పల్లె కన్నీరు వెళుతుందో, అది ఎప్పుడు అది నాకు సంతకం అని చెప్పినారు మన పత్రికలో. అది కూడా నేను తెలిసి రాలే. అది అప్పుడు చాలామంది అంటారు ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అని తెలిసి కాదు, ఊర్లో ట్రాన్స్ఫర్ అయి భువనగిరికి వస్తే మా ఊరి అదికి వచ్చి రాసిందే. చాలా పాటలు ఇప్పుడు చదువు తర్వాత ఇప్పుడున్న జ్ఞానంతో అనాలిసిస్ చేసి ఇట్లా రాసినవటని చెప్పు. ఎర్రితనం రాసినవి బాగా వెళ్ళినాయి, టాప్ డేసిపోయినాయి. ఎరకల్లాగా మీ ఊళ్ళో ఉన్నాడా లేకపోతే మీరు ఊహించుకొని రాసిన పాట? ఊహించుకోవడం కాదు, ఎరకల్లాగా నా లోపల ఉన్నాడు. ఎరకల్లాగా కమ్యూనిటీ కాకపోతున్నాను, ఎందుకంటే నా ఎరకల్లాగానే పెడితే నాదని చెప్తున్నాను. ఎందుకు చెప్పుకుంటే నేను చెప్తున్నప్పుడు ఆ జీవితంలోకి వెళ్ళిపోతాను. ఎరకల్లా ఎంత స్వేచ్ఛగా ఎందుకు నడతాం, ఎందుకు పట్టుకుంటాడు? పందులు ప్రపంచం అంతా ఆశ్రయించుకునే పందులను హాయిగా వస్తుంది. 2 లైన్లు వాడండి. అది ఎరకలి నాగన్న ఉంటుండే ఈ ఊరి శివర వేసుకున్న గుడిసె ఒకటుండే, బూడిది పిర్రల బుడ్డ కోసి బిర్రుగాయముకు ఎగబోసి, నీలవంక, చంద్రవంకను, పద్మపు లాంటి పద్మాక్షి, దళాక్షి చూడకుండా బూడిది పిర్రల బుడ్డ కోసి చూడాలనుకున్నప్పుడు అది దమ్ముండాలంటే అది ఇచ్చిన శక్తి
బూడిది పిర్రల బుడ్డ కోసి బిర్రుగా నడుముకు ఎగపోసి చెడుగుడు చెడుగుడు అడుగు ఎలుగులెంకటి పిట్ట పరుగు చెడుగుడు అడుగు ఎలుగులెంకటి పిట్ట పరుగు ఎడుమ సేతుల ఎదురు బరుగు అడివి తుప్పాలెల్లదిరుగు ఈతవనమను గాలించి నాగన్న సేతులు లేత బరుగునేతను జలుగుతుండేది కడుప తలుపు లేని గుడిసే తుంగముస్తలు దాసే గరిసే ఇడుపున ఒక దోనె వెలిసే పంది పిల్లల దరికి విలిసే ఉలువజొన్న పొట్టు విలిసే ఊరి ఎంగిలి కొంత గరిసే కుడి తిని కుడి సేతనే గలిపే ఆ పంది పిల్లల ప్రేమతో ఎందున్నదని పిలిసే. ఇన్ని వచ్చినాయి మీ దాంట్లో, గ్రామీణ జీవితం, రకరకాల సామాజిక సంఘర్షణలు అన్నీ వచ్చినాయి. ఆధునిక జీవితం గురించి రాసిన పాట ఆధునిక వాసన సబ్బులకు రామలయ్య ఒక చరణం పాడండి. విన్నారు కదా వాసన సబ్బులకు రామలయ్య నీవు వడిపించుకున్నదింత రామలయ్య కొత్త ఖర్చులాయ రామలయ్య నీ జేబుకేమో సిల్లులాయ ఎబ్బికంత కొత్త ఖర్చులాయ రామలయ్య నీ జేబుకేమో కత్తెరాయ రామలయ్య వంట గ్యాస్ పొయ్యి రాయ రాములయ్య దాని నింపనీక వరుసలాయ రాములయ్య షాంపూల తానమాయ రాములయ్య రెస్టార్ టీవీ బిల్లులాయ రాములయ్య. నెక్స్ట్ ఫేజ్లో మీరు రాసిన రకరకాల ఉద్యమాలు, తెలంగాణ దళితవాదం, విప్లవం రకరకాలు వచ్చినాయి కదా. నెక్స్ట్ ఫేజ్లో దేని మీద రాయాలనుకుంటున్నారు? తెలియదు, నిజంగా తెలియదు. కేసీఆర్కి ఎన్ని మార్కులు ఇస్తారు 2 నెలల పాలనకు? నేను ఎవరిని నేను ఎంత నా స్థాయి ఎంత నేను ఆయన ఉద్యమం నడిపినాడు, గంటలు ఎన్ని నడిపి ఉద్యమాలు చేసినాడు ఆయన గత ముఖ్యమంత్రులు అంటే మంచి ఎంతకంటే ఇప్పుడు నేను నా స్థాయి అని చెప్పు. నేను ఆయనకు మార్కులు ఇష్టం కదా, ఆయన పట్ల ఆయన పిలిచి పీటేస్తే ఎవరన్నా పోయినట్టు ఆయన నాకు పిలిచి అవార్డు ఇస్తే నేను నీకు మార్కులు వేస్తుంటే నాకు ఎక్కడ చెప్పు. తర్వాత గతం కంటే మంచిగా ఉందని చెప్తున్నాను. దానికి మీరు అడిగినాక చెప్తాను చెప్పు, మరి గౌరవం ఇంకా చెప్పకూడదు. గతం కంటే బాగుంది, ఆయనకు మార్కులు ఇష్టంత స్థాయి నాకుంది. అది కానీ జానపదాల్లో మీకు ఇస్తుంది బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసి ఒక పాట రాయడానికి చేసిన ఒక పాట ఏదన్నా జానపదంలో? అట్లా జానపదాలు చాలా పాటలు ఉంటాయి, 1-2 వాటిని ఇంప్రెస్ చేసి పాట నేను రాయలే. కానీ అదిరే నా గుండెలదిరే నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగాసే గదరా నా పాలి రాజా మధుర వెన్నెలగాసే అదిరే నా గుండెలదిరే నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగాసే గదరా నా పాలి రాజా మధురా వెన్నెలగాసే గదరా అల్లమంతా గుంటి కింద బెల్లమంతా సెలిమాదీసి నీవు జల్లా నేను జల్లా గదరా నా పాలి రాజా. ఇదంతా వాడతారు నీకు నీ వాళ్ళే, కానీ అందులో చాలా ఉన్నాయి. నెలవంక ధోనెలోని కలమోదానంపు పాలు కలిపి నీ నోట వెడుదును గదరా. పిల్లలు మాటిలకి పాడినప్పుడు ఇవి 3 చరణాలు ఆడతారు. నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు ఏటిగట్టు నా ఇల్లు గడుదాం పదారా. వాడు గోపాలు కర్నూలు అద్భుతంగా వాడు కేకలు పెడతారు. దీనికి లింక్ అయిన చరణాలు వాడతలే వాళ్ళు. అది నెలవంక దోనెలోని కలమోదానంపు పాలు కలిపి నీ నోట వెడుదును గదరా నేనొక్క పక్షినైతే నారేక లందు నిన్ను పూనీలో కాలు దిప్పుదు గదరా. ఎన్నుంటావు పాపకారి ఎండనేమో ఎలుగు మీద కొంగు వరిసి ఎలుగు దాటిపోదామంటే పాపకారి ఎన్నెలేమో పట్టపగలై కాసినాదని చెప్పి ఉంటాయి. ఎంత అద్భుతమైన ప్రయోగాలు ఉంటాయి, వాళ్ళకి తెలియకుండా రాసేది అట్లా ఉంటుంది. ఏదైనా ప్రోగ్రామ్ అంటే ఏదైనా మీ పాటలను పుస్తకం రూపంలో కానీ సీడీలు ఇప్పటికీ ఎంత బద్ధకం నాది అంట, కానీ రాసి ఆ డైరీలో పెట్టేసిన పుస్తకాలు వేసుకోవాలి. నాకు దోస్తులు అట్లా వేస్తే ఇప్పుడు 4-5 పుస్తకాలు వేసుకోవాలి. అవి ఇంకా అంతే, ఇంకా వేసి అది మాత్రం తొందర వస్తాయి. అది లేట్ చేస్తున్నా, అది చెప్పొద్దు. చెప్పడం కొట్టి ఇంకా వేసి చేసి చూపిస్తే బాగుంటుంది. వెంకన్న గారు, మీకు రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కారం ఇచ్చినందుకు మరోసారి మీకు కంగ్రాట్స్ అండి. మీరు మరిన్ని పాటలు రాయండి, మరింత సమాజాన్ని
చైతన్యవంతం చేయండి. తెలుగు సమాజాన్ని కాదు, మీ పాటలు ఇంకా ఇతర భాషల్లో తర్జుమై మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని చైతన్యవంతం చేయాలని, ఇంకా నాకు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నాం. ఇది వెంకన్నతో ప్రత్యేక ఇంటర్వ్యూ.